న్యూఢిల్లీ లీ మెరిడియన్ హోటల్లో ప్రపంచ శాంతి సభ ఇనాగ్రల్ సమిట్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, శివసేన, సమాజ్వాదీ పార్టీ, స్టాలిన్ డిఎంకే, శరద్ పవార్, సిపిఐ, సిపిఎం, సంతోష్, కిరణ్ 18 పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఎంపీలు వచ్చి ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ ద్వారా దేశానికి అభివృద్ధి, రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పడం జరిగింది. ఇప్పటికే గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి మద్దతు ఇస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో ఇవ్వడం జరిగింది. అలాగే నా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ లెటర్ మీకు మీడియా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2న లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాలో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి ఇక్కడ నుండి ఎంపీలు వస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో అనేక దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఈ ఎకనామిక్ సమిట్కి ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. వారు కూడా ఆయా దేశాల్లో ఇండియా షుడ్ లీడ్ అన్న సమిట్కు అక్టోబర్ 2ని వివిధ టైముల్లో మద్దతు ఇస్తున్నారు. కనుక మీడియా ఓనర్స్ని, మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 13 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ అయిపోయింది, నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం విన్నాం. అసెంబ్లీలో చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు, బయట చెప్పారు. కానీ ఆ ఖజానాని నింపడం ఎలాగా, ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగా అన్న ప్లాన్తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం. ఎంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కేసుల్లో ఉండి 5-10 సంవత్సరాలు డిలే చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారు అని నేను పర్సనల్గా పార్టీ అండ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం మీరు విన్నారు. కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి. చూడండి, ప్రెసిడెంట్ ఒబామా అమెరికాలో హిలరీ క్లింటన్ 2008లో ఘోరంగా తిట్టుకున్నారు. అతి నేరో మెజారిటీతో ఒబామా గెలిచారు. ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను, మీరు చూశారు. అప్పుడు ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి, హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేయండి, కలిసి పని చేయండి, రాజకీయాలు అయిపోయాయి. అదే ఇప్పుడు